ఈయన పళ్ళికిలించావు కదా, ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి. ఖుషి, ఇప్పుడు అర్చన ఎందుకు? ఎందుకని అడుగుతారేంటమ్మా? కొత్త జంట, దేవుడి ఆశీర్వాదం కావాలిగా. వద్దొద్దు. నువ్వు చెప్పింది నిజమే మమ్మీ. ఏదో ఉంది వాళ్ళ మధ్యలో. వాళ్ళ ఫేస్ చూడు ఒకసారి. ఆ ఏదో ఏంటో వాళ్ళ నోటితోనే బయట పెట్టిద్దాం. పద. బేబీ, ఈ అర్చన, ఈ అభిషేకాలు ఇవేవి మన ఒప్పందంలో లేవు. నువ్వు అమ్మ కావాలని అడిగావు, నేను తీసుకొచ్చాను అంతే. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నచ్చకపోవడం ఏంట్రా? ఏం భవానీ గారు, గుడికొచ్చి ఆ అర్చన వద్దు అని అనటం తప్పని మీరెందుకు చెప్పడం లేదు? మీరెందుకొచ్చారు? నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వెళ్లేది పేరెంటాలకి, పిలవకపోయినా భక్తితో వచ్చేది గుడికి. ఇది నీ గుడి కాదు ఖుషి, అందరిది. ఊరుకోవే, చిన్న పిల్ల అదేదో అంటే నువ్వు కూడా అంటావా? భవానీ గారు, మీరైనా చెప్పండి వీళ్ళకి. దేవుడికి అర్చన చేస్తాను అంటే వద్దు అనటం వల్ల పాపం తగులుతుంది కదా. అవును డాడీ, దేవుడికి కోపం వస్తుంది. అర్చన చేయనివ్వండి. ఖుషి, నాన్న ఎందుకు వద్దంటున్నారో అర్థం చేసుకో.